నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని గాయత్రి నగర్లో వాటర్ ప్లాంట్ వద్ద దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కావ్యన్న చలివేంద్రంను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు మజ్జిగ, మంచినీళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు దేవరకొండ శ్రీను వారి మిత్ర బృందం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా లారీ అసోసియేషన్ సభ్యులు మరియు వారి మిత్రులు పొల్లపు నాయుడు పేరు మీద యాచకులకు భోజనం మరియు దుస్తులు, పాదరక్షకులు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని గాయత్రి నగర్లో వాటర్ ప్లాంట్ వద్ద దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కావ్యన్న చలివేంద్రంను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు మజ్జిగ, మంచినీళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు దేవరకొండ శ్రీను వారి మిత్ర బృందం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా లారీ అసోసియేషన్ సభ్యులు మరియు వారి మిత్రులు పొల్లపు నాయుడు పేరు మీద యాచకులకు భోజనం మరియు దుస్తులు, పాదరక్షకులు పంపిణీ చేశారు. ఈ రోజున మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదకుండా దేవరకొండ శ్రీనివాసులు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజున ఎవరైతే పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ దాహం తీర్చాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రారంభించినటువంటి చలివేంద్రాలు వారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి ఈ రోజున ఇంకొక చలివేంద్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుల వారికి తెలుగుదేశం పార్టీ తరఫున నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పేద ప్రజలకు ఈ రోజున వాళ్ళకి బట్టలు, అదేవిధంగా వేసవికాలం చెప్పులు, అదేవిధంగా ఈ రోజున మంచి ఆహారాన్ని ఈ రోజున వారు దాతృత్వంతో ఈ రోజున వితరణ చేయడం జరిగింది. కావలి పట్టణంలో 5 చోట్ల, మున్సిపాలిటీ నిధులతో 5 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని కావలి పట్టణం ఉత్తర శివారులో కూడా చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వారి పేరుతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక కార్యక్రమం లారీ అసోసియేషన్ మా సహచర మిత్రుడిగా ఉన్నటువంటి పుల్లపనాయుడు గారు మా మధ్య నుంచి కోవిడ్ సమయంలో పూర్వంలో వారి జ్ఞాపకార్థంగా మిత్రమండలిగా ఏర్పడి వారి పేరు మీద యాచకులకు భోజనం, బట్టలు ఏర్పాటు చేయడం జరిగింది.